నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా గాయత్రి. గురుగారు, సాధారణంగా ఇంట్లో బల్లిలు తిరిగినా, అదే పూజ గదిలో తిరిగినా కూడా అరిష్టం అని అంటూ ఉంటారు కదా. అప్పుడప్పుడు మనుషుల మీద కూడా బల్లులు పడుతూ ఉంటాయి. ఏదో జరిగిపోయింది, ఏదో అనార్థం జరగబోతుంది, ఏదో తప్పు జరిగిపోతుంది అన్నట్టు భావిస్తూ ఉంటారు. అసలు ఇంట్లో ఉన్న బల్లి లేదా మీద పడిన అరిష్టమా, ఒకసారి తెలియజేయండి. బల్లి లేని ఇల్లు లేదు, బల్లి లేని బడి లేదు, బల్లి లేని చోట అసలు ఏదీ ఉండదు. బల్లి సర్వాంతర్యామి, రెప్టైల్ అన్నాం. అంటే ఆదిశేషుడు, శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకొని ఉంటాడు. ఆ ఆదిశేషుడు అంటే పాము. ఇవన్నీ ఏ జాతికి చెందినవి అంటే రెప్టైల్ జాతికి చెందినవి. బల్లి కూడా అంతే, పాకేవన్నీ కూడా రెప్టైల్స్ అంటాం. ఇకపోతే బల్లి మనకి అస్సలు ఏ ఇల్లు అయినా సరే బల్లి లేకుండా చూసావాను ఇప్పుడు వరకు? ఇప్పుడు అందరిలో అరిష్టాలు జరిగిపోతున్నాయి. మరి బల్లి ఉన్నందుకు అందరు చచ్చిపోతున్నారా? అది చావు అనేది మామూలు, వాళ్ళ టైం వచ్చినప్పుడు చచ్చిపోతారు వాళ్ళు. అంటే ఏంటి అర్థం? బల్లి ఏం చేస్తుందంటే గోడ పడిపోకుండా కాపాడుతుంది మనకి. ఇప్పుడు బల్లి కింద నుంచి పైనుంచి కిందకి ఇలా చూస్తూ ఉంటుంది మనల్ని. చూసి అయ్యో ఎంత తింగరోళ్ళు ఈ మనుషులు, ఈ గోడ పడిపోతుంది పాపం, అందుకోసం నేను ఈ గోడని ఆపేస్తూనే వాళ్ళని రక్షిస్తున్నాను అని ఆపేస్తుంది. అది ఏమనుకుంటుంది, నిజంగానే ఆ భావనలో ఉంటుంది. అది నేను ఆపేస్తున్నాను, అందుకే మనుషులు సేవ్ అయ్యారని. దానికి పరోపకార బుద్ధి ఉంది. అందుకోసమే బల్లి పూజ్యనీయమైనటువంటిది. అందుకే దీన్ని తీసుకెళ్ళి కంచిలో పెట్టారు. బంగారపు బల్లి, వెండి బల్లి అని ఎందుకు పెట్టారంటే అక్కడ పెడితే దాన్ని ముట్టుకుంటే మనకి బల్లికి ఉన్న మన దోషాలన్నీ కూడా పోతాయి. అలా ముట్టుకుంటే చాలా లాగేస్తాయి. ఇప్పుడు బల్లి ఏ జాతికి చెందింది? రెప్టైల్ అన్నాం. అంటే వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, బాలసుబ్రహ్మణ్యం, ఇదంతా వల్లి పళని, అక్కడంతా పాములే కదా అవన్నీ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే పాము, నాగులు అంటే పాము, ఆ జాతిది బల్లి. అక్కడ నవపాషాణంతో తయారు చేయబడింది విగ్రహం పళనిలో. ఆ నీళ్లు మనం తాగితేనే రోగాలు తగ్గిపోతాయి. అంటే బల్లి విషం అని చెప్పేసి మనం ఏం చేస్తాము, బాబాయ్ బల్లి సాంబార్లో అప్పుడప్పుడు హాస్టల్లో పిల్లలు వండుతుంటే బల్లి పడుతుంది, తింటే వీళ్ళు ఏం చేస్తారు, మామూలుగా యజమానులు చూస్తే అది మొత్తం అన్నం అంతా పంపించేస్తారు. ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్ చూస్తే కాలేజీలో అక్కడ ఇక్కడ. కానీ వంటోళ్ళు వాళ్ళకి ఏముంటుంది, ఎంత ఎందుకు రైస్ వేస్ట్ అని చెప్పేసి బల్లిని తీసి పడేస్తారు. ఎలకలు కూడా పడతాయి అనుకో, జింకలు ఎలకలు, ఆ బల్లిని తీసి పడేస్తారు, పెట్టేస్తారు. 10 మందికి వామిటింగ్స్ అవుతాయి, అంతేకాని ఎవరు మరణించరు. అంటే బల్లికి అంత మరణించే అంత విషయం లేదు. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మన పండితులంతా కూడా యూట్యూబ్ యూనివర్సిటీలో ఏమని చెప్తున్నాం, నాగదేవతలను పూజించాలి, పాములను పూజించాలి, సర్ప ఇది పెట్టాలి, ఏంటది సర్ప ప్రతిష్ఠ చేయాలి అని మామూలుగా వీళ్ళు చేస్తున్నారు. బాగుంది. పాములను ఇంట్లో పెట్టి పెంచుకోలేం కదా. పాములు నాగదేవతలే, పాములను పూజించన్నారు, పూజించమన్నారని చెప్పి పామును ఎక్కడైనా ఇంట్లో పెంచుకోగలుగుతామా? పెంచుకోలేం. మరి ఇంట్లో సర్ప రూపంలో కొంటాం. ఇది పాముని ఒక పడగ, 5 పడగలు ఇలా జంటగా ఉన్న పడగలు అవి కొంటాం. కానీ ఒరిజినల్గా దేవతే దొరికితే ఎంత బాగుంటుంది అసలు. పాముని, నాగదేవతని ఇంట్లోనే పుట్టపెట్టుకొని ఇంట్లోనే ఉండి, మరి దేవుడిని ఇప్పుడు మీరాబాయి వీళ్ళందరూ సక్కుబాయి ఏం చేశారు, కృష్ణుడు బొమ్మలాగా ఉంటే మాకెందుకు, కృష్ణుడు ఒరిజినల్గా లైవ్లో కావాలని కోరుకుంటాం కదా మనం. అలా ఆ యొక్క తీరని కోరికని తీర్చేటటువంటి గొప్ప కామధేనువు బల్లి అమ్మ, కల్పవృక్షం ఆమె. మరి ఆ పాము బల్లికి పూజ చేస్తే నాగదోషం పోద్ది. మళ్ళీ పూజ చేయొచ్చు అని చెప్పడం కోసమే కంచి గుళ్ళో పెట్టారు. అక్కడ పక్కన సూర్యచంద్రులను కూడా సాక్ష్యం కింద పెట్టారు. కంచిలో, విష్ణు కంచిలో, వరదరాజేశ్వర స్వామి గుడిలో సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి దగ్గర పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆదిశేషుడు ఇలా పైనుంటే పడుకుంటాడు. అసలు ఈ భూమిని మోసేదే ఆదిశేషుడు, ఈ భూమిని మొత్తం మోసేది బల్లి. ఆఫ్టర్ ఆల్ గోడ ఏంటి, గోడని నేను మోసేస్తున్నాను, కింద వీళ్ళు పడిపోతారు అని చెప్పి గోడను ఆపుతుంటే జనమంతా ఇది మూర్ఖం, బల్లికి మూర్ఖత్వం ఎక్కువ
అలా అనుకుంటుంది, ఆపేస్తున్నానని చాలామంది వీడియోలు చేశారు. అస్తమాను పూజ గదిలో కనిపిస్తే అది దేనికి సంకేతం అంటారు? పూజ బాగా చేయరా అని చెప్పడం. పూజ దగ్గరికి ఒరే నాయన నీకు నాగదోషాలు ఉన్నాయిరా, నువ్వు నీ వంశీకులంతా పాములు చంపారురా, నువ్వు కరాంగులి మాలలు వేసుకున్నా, ఏ మాలలు వేసుకున్నా, ఏ మాలలు వేసుకున్నా ఎన్ని పోవరా, ఈ హోమాలు ఆ హోమాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బాగా చేయి నాయన అని చెప్పేసి ఓం శరవణ మంత్రం చదువు నాయన, ఓం శరవణ భవ అని చెప్పడానికి సంకేతం. ఆ తర్వాత బల్లులు కనుక పొరపాటున ఎవరి మీదైనా పడి అనుకో, బల్లి శకునాలు చెప్పుద్ది, రాబోయేటటువంటి ఫ్యూచర్ని చెప్పుద్ది. ఒక తలకాయ మీద పడింది అనుకోండి, ఆడు గ్యారంటీగా సంవత్సరం లోపల చచ్చిపోతాడు. ఇక్కడ పడితే తలకాయ మీద పడితే చచ్చిపోతాడు. అలాగే మగవాళ్ళకేమో కుడి పార్ట్స్ మీద, ఆడవాళ్ళకి లెఫ్ట్ పార్ట్స్ మీద పడాలి. ఏ పార్ట్ మీద పడినా సరే ఏమవుతుందో మనం చెప్పాం. అందువలన ఆ పార్ట్ డ్యామేజ్ అయిపోద్ది అనమాట. అందువలన మృత్యు అనేటటువంటిది శిరస్సుకి చెప్పాం. సహస్రార చక్రం మీద పడితే మోక్షం ఇస్తుంది. అది చంపేస్తే చచ్చిపోయాడు వీడేదో దానివల్ల బల్లి వల్ల చచ్చిపోయాడు అనుకోకూడదు. ఆదిశేషుడు ఆయన కుండలిని శక్తిని. బల్లి మర్మాంగం మీద పడితే చాలామందికి ఇలా కూర్చొని ఉంటాం, మన పోస్ట్ ఆఫీస్ మీద పడుతుంది మర్మాంగం మీద. అప్పుడు ఈ కుండలిని శక్తి మూలాధారైకనలయ బ్రహ్మగ్రంథి విభేదిని, తర్వాత పొట్ట మీద పడుతుంది మణిపూరక చక్రం, మణిపూరాంతర విష్ణు గ్రంథి విభేదిని చాలామందికి ఇక్కడ పడుతుంది. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, పాము కదులుతుంది, కదిలి కుండలిని శక్తి జాగృతమై సహస్రార చక్రం మీద పడుతుంది. మృత్యు మోక్షం వస్తుంది. స్వామి వివేకానందకు వచ్చినట్టుగా. స్వామి వివేకానందుల వారు మరొక 5 నిమిషాల్లో చనిపోతారనగా బల్లి శిరస్సు మీద పడింది. మహాత్ములు ఎవరికైనా సరే అప్పుడు కపాల మోక్షం వస్తుంది. బల్లి శిరస్సు మీద పడితేనే కపాల మోక్షం వస్తుంది. ఇంకెక్కడ మామూలుగా పడిపోతే మనం కళ్ళల్లో నుంచో లేదా పాస్ పోసుకుంటూ పాస్లో నుంచో ప్రాణం పోతుంది, నోట్లో నుంచో ముక్కులో గాల్లో నుంచో. ఆ మరణాలు మనకు మోక్షాన్ని ఇవ్వవు. కపాలం పగిలి ఆ కపాలంలో నుంచి ప్రాణం పోవాలి. అది రామకృష్ణ పరమహంసుల వారికి, స్వామి వివేకానందుల వారికి, ఇలాంటి రమణ మహర్షి ఇలాంటి మహాయోగులకు మాత్రమే జరుగుద్ది. అది ఇచ్చే వరం ఇచ్చేది బల్లి. ఆ బల్లి వెళ్ళి పడితేనే ఆ కపాల మోక్షం వస్తుంది. కాబట్టి ఎవరైతే పొరపాటున ఏ పార్ట్ మీద అన్నా పడితే శరీరంలో కంగారు పడిపోయి గిరిగారండి బల్లి, ఇప్పుడు బల్లి ఇక్కడ పడిందండి కుడి భుజం మీద, ఏం చేయాలండి అంటే దాన ధర్మాలు చేయాలి. బాగా కనబడినటువంటి పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దానాలు బాగా చేయండి. వెంటనే స్నానం చేయండి, లేచి దీపారాధన చేయండి. దీపారాధన చేసి ఉప్పుని కానీ మిరియాలను కానీ అక్కడ నైవేద్యం కింద స్వామివారికి పెట్టండి. ఆ తర్వాత అది తీసుకెళ్ళి నదిలో కలపడం కానీ లేదా ఒక చెట్టు కింద తొక్కని చోట వేసేయండి. దాన ధర్మాలు బాగా చేయాలి. అంతేగాని ఏమండి పంతులు గారండి ఏం చేయాలండి అంటే పట్రా 10,000 20,000 హోమం చేస్తానంటాడు. ఇస్తారా పోనీ? ఇవ్వరు. వీళ్ళెవ్వరు. ఫస్ట్ పేరేమో పంతులకి అడిగాడని. అందువలన బల్లిని డ్యామేజ్ చేయొద్దు, పంతుల్ని డ్యామేజ్ చేయొద్దు. చక్కగా బల్లి ఎవరైతే ఒకవేళ పొరపాటున పడిపోతే కంచి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకుంటే సరిపోతుంది, దోషం పోతుంది. కాబట్టి బల్లి మనకు మోక్షాన్ని ఇచ్చేటటువంటి గొప్ప దేవతమ్మ. కాబట్టి కంగారు పడకూడదు. బల్లి ఒకవేళ మీద పడినా కూడా ఏదో అరిష్టం జరిగిపోతుంది అనుకున్న వారు కంచి కామాక్షి కంచి వెళ్ళొచ్చా? కంచి ఇప్పుడు కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి కాదు, ఆమెను ఎలాగో దర్శనం చేసుకుంటాం. కంచిలో కంచిలో వరదరాజేశ్వర స్వామి గుడి ఉంటుంది, విష్ణుమూర్తి గుడి. దాని మీద పక్కన గుడి ప్రాంగణంలో కంచి బల్లుల్ని పెట్టారు, బంగారు బల్లి, వెండి బల్లి. అయ్యే ఎత్తుకుపోయారు మొన్న బల్లుల్ని, కంచికామ సూర్యచంద్రుల్ని వాటిని పెడితే రిపేర్ చేయరా బాబు అంటే ఈ బల్లుల్ని ఎత్తుకుపోయాడు ఎవడో. ఆ తర్వాత మళ్ళీ తెచ్చి అక్కడ పెట్టారు. అంటే వాడికి మాత్రమే పుణ్యం వచ్చేయాలని బల్లుని ఎత్తుకుపోయారు. ఇప్పుడు లేవో బల్లులు, మళ్ళీ కొత్తగా పెట్టారనమాట తెచ్చి దేవస్థానం వాళ్ళు. అందువలన ఏం కంగారు పడే అవసరం లేదు. బలులు దాన ధర్మాలు బాగా చేయాలి. అంతేగాని పంతుళ్ళకు ఫోన్లు కొట్టి హోమాలు చేయించుకుంటాం ఇది అది అంటే వాళ్ళు రమ్మంటారు. దాన ధర్మాలు చేసేయండి, దీపారాధన చేయండి, పేదవాళ్ళకి సహాయాలు చేయండి, అనాథలకి, వికలాంగులకి. మీ బలి దోషం పోద్ది. ఇదేనమ్మా ఎగ్జాక్ట్ రెమెడీ, ఇదేనమ్మా. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలమ్మా.